Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలార్ లెవెలింగ్ చాప్టర్ 77 to 79 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండి. అండ్ గైస్, సోలార్ లెవెలింగ్ ది ఎపిసోడ్ 15 నేను సండేకి అప్లోడ్ చేస్తా, ఎందుకంటే నేను తిరుపతి వెళ్తున్నా ఈరోజు. మళ్ళీ వచ్చేసరికి ఫ్రైడే అవుతుంది అండ్ మళ్ళీ వీడియో చేసేసరికి సండే అవుతుంది. సో డైరెక్ట్గా సండేని అప్లోడ్ చేస్తా. సో అందుకే మీరు అందరూ సండే వరకు వెయిట్ చేయండి ఎపిసోడ్ 15 కోసం. సో మీరు వెయిట్ చేసినందుకైనా నేను పెద్ద వీడియో చేస్తాను కన్ఫర్మ్గా, డోంట్ వరీ. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 5Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో నేను వచ్చేసరికి మీరు 5K రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. జనరల్ కామెంట్స్ పెట్టండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 77లో మనం జిన్వోని చూసాం. అతను అసోసియేషన్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటాడు. దాంతో తను మీడియం వాల్ని దాటుకొని బిల్డింగ్ ముందుకి వస్తాడు. బట్ అప్పుడే మిన్ గార్డ్ బాడీ గార్డ్ వచ్చి జిన్వోని ఆపేశాడు అండ్ లోపలికి వెళ్ళనేడు, ఎందుకంటే ఇప్పుడు మిన్ గార్డ్ కి అపాయింట్మెంట్ ఉందంట. దాంతో వాడు జిన్వోని రానేడు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు జిన్వోతో. బట్ అక్కడికి గన్ని వస్తాడు. అతను మిన్ గార్డ్ తో అంటాడు, అసలు నువ్వెవరు జిన్వోని పంపించడానికి అని అంటాడు. అండ్ దాంతో అఫ్కోర్స్ మిన్ గార్డ్ షాక్ అయిపోతాడు. అండ్ గన్ని అంటాడు జిన్వో మా గెస్ట్ అని. అండ్ గన్ని జిన్వోని తీసుకుని బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. సో దాంతో మిన్ గార్డ్ కి చాలా కోపం వస్తుంది జిన్వో మీద. అండ్ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. డైరెక్ట్ గా చైర్మన్ వచ్చాడు జిన్వోని ఎస్కోట్ చేయడానికి. అసలు జిన్వో ఎవరని వాళ్ళు అనుకుంటుంటారు. సో తర్వాత మిన్ గార్డ్ వాడు బాడీ గార్డ్ కి చెప్తాడు జిన్వో గురించి కనుక్కోమని. అతను బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుదాం అనుకుంటాడు. బట్ అప్పుడే అక్కడికి చూయిల్ గడ వచ్చేసాడు విత్ హిస్ గ్యాంగ్. అండ్ చూయిలు మిన్ గాన్ని ఆపేశాడు అని అంటాడు, ఇప్పుడు ఒక హంటర్ది ఎవల్యూషన్ జరుగుతుంది అండ్ ఆ ఎవల్యూషన్ 11కి ఫినిష్ అవుతుంది. అప్పటి వరకు ఎవరికి పర్మిషన్ లేదు టు ఎంటర్ ద బిల్డింగ్ అని అంటాడు. అండ్ దాంతో మిన్ గాడు వాడు ఫోన్లో టైం చూసుకుంటాడు. అండ్ టైము 10:30 అవుతుంది, అంటే వాడు ఇంకా 30 minutes వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళాలంటే. దాంతో మిన్ గాడు చూయిల్తో అంటాడు, నాకు 11 o'clockకి అపాయింట్మెంట్ ఉంది అండ్ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ చైర్మన్ కూడా నా గురించి తెలుసు, నన్ను లోపలికి పంపిరా అని అంటాడు. అండ్ ఆల్సో మిన్ గాడు చూయిల్తో అంటాడు, రే నీకు నా గురించి తెలీదా, నా పేరు లీ మిన్ సంగ్ అని అంటాడు. బట్ అయినా సరే చూయిలు అంటాడు, నీకు 11 o'clock అపాయింట్మెంట్ ఉంది కాబట్టి నువ్వు అప్పుడే బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు అంటాడు. అండ్ దానికి మిన్ గాడు అంటాడు, మీ అసోసియేషన్కి బిగ్గెస్ట్ స్పాన్సరు యోజిన్ ఆర్కిటెక్చర్ కంపెనీ వాళ్ళు అండ్ ఆ కంపెనీకి మా ఫాదరు వైస్ ప్రెసిడెంట్. సో మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నందుకైనా నన్ను లోపలికి పంపి. అండ్ ఆల్సో నువ్వు ఇంతమంది మీడియా వాళ్ళని చూడలేకపోతున్నావా, ఇంతమంది ముందు నా పరువు తీయేస్తావా, దీని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయగలవా అని అంటాడు. అండ్ దానికి చూయిల్ ఎస్ సెకండ్ అని అంటాడు. అండ్ దాంతో మిన్ గాడు షాక్ అయిపోతాడు అని అంటాడు, అసలు ఎవర్రా నువ్వు, లేదా ఇప్పుడు వెళ్ళిన హంటరు అంత తోపు అంటారా అని అంటాడు. అండ్ దానికి చూయిల్ అంటాడు, నేను ఆ హంటర్ గురించి చెప్తాను, బట్ నువ్వు తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని హ్యాండిల్ చేయగలవా అని అంటాడు. అండ్ దాంతో మిన్ గాడు భయపడిపోతాడు. అండ్ వేసిన మనకి జిన్వో అండ్ గన్నీని చూపిస్తారు. అండ్ వాళ్ళిద్దరు ఎవాల్యుయేషన్ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ యూనో అండ్ జాంగిన్ వెయిట్ చేస్తూ ఉంటారు జిన్వోతో మాట్లాడడానికి. అండ్ వీళ్ళిద్దరు 1 hour నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు జిన్వో కోసం. అండ్ తర్వాత జిన్వో అండ్ గన్నీ ఎవల్యూషన్ రూమ్ లోకి వచ్చేస్తారు. అండ్ అక్కడ ఇంకొక ఆఫీసర్ ఉంటాడు. అండ్ వాడు జిన్వోని అడుగుతాడు, నువ్వు ఏ టైప్ ఆఫ్ ఎబిలిటీస్ ని యూజ్ చేయగలవని. అండ్ దాంతో జిన్వో ఒక షాడోని సమ్మన్ చేసి చూపిస్తాడు. అండ్ దాంతో ఆఫ్కోర్స్ ఆ ఆఫీసర్ అండ్ గన్నీ షాక్ అయిపోతాడు. బట్ అప్పుడే గన్నీ జిన్వోని అడుగుతాడు, ఇదే నా నీ ఫుల్ కెపాసిటీ, అంటే నువ్వు ఒక్క షాడోని మాత్రమే సమ్మన్ చేయగలవా అని అడుగుతాడు. అండ్ దాంతో జిన్వో 4-5 షాడోస్ ని సమ్మన్ చేస్తాడు. అంటే తను ఇంకా ఎక్కువ రోజులు పవర్స్ ని దాచించున్నాడు కదా, అందుకే తను తన పవర్స్ ని చూపించేస్తాడు. అతను అంటాడు, నేను ఇంకో 100 కన్నా ఎక్కువ షాడోస్ ని సమ్మన్ చేయగలనని. అండ్ దాంతో గన్నీ చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఈవెన్ రూమ్ బయట ఉన్న యూనో అండ్ జాంగిన్ కూడా జిన్వో మ్యాజికల్ ఎనర్జీని సెన్స్ చేయగలుగుతారు. అండ్ యూనో అయితే అనుకుంటాడు, జిన్వో దగ్గర నుంచి చాలా మ్యాజికల్ ఎనర్జీ వస్తుంది, ముందు కన్నా జిన్వో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయిండు, ఈవెన్ నాకన్నా స్ట్రాంగ్ అయిపోయిండని యూనో అనుకుంటాడు. అండ్ అప్పుడే జిన్వో రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తాడు. బట్ ఇప్పుడు జిన్వో ఒక ఎస్ ర్యాంక్ అంటారు. అండ్ అప్పుడే వీళ్ళిద్దరు జిన్వోని వాళ్ళ దగ్గరికి రమ్మంటారు టు టాక్. బట్ జిన్వో రాడు, మీకు తెలిసిందే కదా. తను బిల్డింగ్ బయటకి వెళ్ళడానికి డోర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ దాంతో యూనో జిన్వోతో అంటాడు, నేను నీ ప్లేస్ లో ఉంటే అక్కడ నుంచి బయటకు పోనని. బట్ జిన్వోకి ఏం అర్థం కాదు యూనో ఏం చెప్పడానికి ట్రై చేస్తాడని. అతను డోర్ ని ఓపెన్ చేస్తాడు అండ్ బయటకు వెళ్ళిపోతాడు. అండ్ ఇట్లా బయటకు వెళ్ళంగానే తన మీద కెమెరా ఫ్లాషెస్ పడతాయి. అండ్ దాంతో జిన్వో షాక్ అయిపోతాడు, అసలు ఏం జరుగుతుందిరా ఇడా అని. అండ్ చాప్టర్ 77 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్, చాప్టర్ 77 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 78 స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి హాన్ ని చూపిస్తారు. అతను జీనాకి న్యూస్ ని చూపిస్తుంది, బికాస్ ఆఫ్ కోర్స్ న్యూస్ లో వాళ్ళ అన్న గురించి చెప్తున్నారు కాబట్టి. అండ్ తర్వాత మనకి 10 minutes బ్యాక్ స్టోరీని చూపిస్తారు. మీడియా వాళ్ళు జిన్వోని కవర్ చేయకముందు అప్పుడు మీడియా వాళ్ళు ఇంకా మిన్ గాడిని కవర్ చేస్తుంటారు. అండ్ మిన్ గాడు వాళ్ళతో అంటాడు, ఈవెన్ తో నాకు లో ర్యాంక్ వచ్చినా సరే నేను హంటర్ లాగా నా జాబ్ ని కంటిన్యూ చేస్తాను అండ్ పీపుల్ ని సేవ్ చేస్తాను అండ్ ఇంకా యాక్టింగ్ మానేస్తాను అని అంటాడు. అండ్ ఇలా వీడు అటెన్షన్ కోసం చేసిండు. అండ్ వీడి ర్యాంకు ఆల్రెడీ తెలుసు 2 years బ్యాక్. అండ్ వీడికి ఆల్రెడీ రీపర్ గిల్తో కాంటాక్ట్ కూడా ఉంది. అండ్
వీడు 2 years నుంచి హంటర్ లాగా ఉన్నాడు కాబట్టి వీడికి చాలా డబ్బులు కూడా వస్తాయి ఇప్పుడు. సో ఇప్పుడు వీడు యాక్టింగ్ మానేసినా కూడా వీడికి అసలేమీ ఫరక్ పడదు. ఇది తెలియక మీడియా వాళ్ళు వీడిని కవర్ చేస్తూనే ఉంటారు మంచి న్యూస్ దొరికిందని. బట్ అప్పుడే మీడియా వాళ్ళకి జిన్వు గురించి తెలుస్తుంది, అంటే తను ఎస్ ర్యాంక్ హంటర్ అయిందని తెలుస్తుంది. దాంతో మీడియా వాళ్ళందరూ కూడా మీన్ గన్ని పక్కన రోజేసి జిన్వు గురించి వెయిట్ చేసి ఉంటారు బిల్డింగ్ ముందు, తను ఎప్పుడు బయటకు వస్తాడని. అండ్ ఈవెన్ ఫోన్స్ లో కూడా జిన్వు గురించి వచ్చేస్తుంది తను 10th ఎస్ ర్యాంక్ హంటర్ అయింటని. అండ్ దాంతో అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు కూడా మీన్ గార్డ్ గురించి పట్టించుకోరు, అందరికి కూడా జిన్వునే కావాలి ఇప్పుడు. అండ్ ఈవెన్ మీడియా వాళ్ళు రేపటి హెడ్లైన్స్ కూడా మార్చేస్తారు, అంటే మిన్ గడ్ పేరు తీసేసి జిన్వు పేరుని యాడ్ చేస్తారు హెడ్లైన్ లాగా. అండ్ దాంతో మిన్ గడ్ మొక్క మాడిపోతుంది. అండ్ ఈ న్యూస్ని సౌత్ కొరియా వాళ్ళందరూ కూడా చూస్తారు, లైక్ మైనైంటింగ్ వాళ్ళు, జూహీ, మిస్టర్ సంగ్ అండ్ ఈవెన్ జిన్ వాళ్ళ ఫాదర్ కూడా ఈ న్యూస్ని చూస్తాడు. అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరే జిన్ కూడా ఉంటాడు. దాంతో వాళ్ళ ఫాదర్ జిన్ని అడుగుతాడు, లైక్ జిన్వు ఒప్పుకుండా మన గిల్లో జాయిన్ అవ్వడం. కానీ దానికి జిన్ అంటాడు, ఐఎమ్ సారీ ఫాదర్, జిన్వు ఒప్పుకోలేదు మన గిల్లో జాయిన్ అవ్వడానికి అని చెప్తాడు. బట్ జిన్వునే ఇంకా జిన్కి ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే జిన్వు తన ఓన్ గిల్ ని క్రియేట్ చేయబోతున్నాడు అండ్ వైస్ మాస్టర్ పొజిషన్ కి జిన్కి ఆఫర్ ఇస్తాడు. సో ఇది విన్నాక జిన్ వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోతాడు. బట్ సడన్ గా తను నవ్వుతాడు అండ్ జిన్తో అంటాడు, నీకు తెలుసా నేను అసలు ఎందుకు గిల్ని క్రియేట్ చేశానని అని అంటాడు. దానికి జిన్ అంటాడు, డబ్బు కోసం కదా అని. దానికి వాళ్ళ ఫాదర్ అంటాడు, డబ్బు కోసం అయితే మన దగ్గర చాలా డబ్బు ఉంది, మనకు అసలు గిల్డే అవసరం లేదు, డబ్బు కోసం అయితే నేను ఈ గిల్ని క్రియేట్ చేసింది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని అంటాడు. ఎందుకంటే ఇప్పట్లో హంటర్స్ యొక్క పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ఒక కంట్రీకి ఉన్నంత పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక హంటర్కి ఉంటుంది. అండ్ ఈ ఎస్ ర్యాంక్ హంటర్సే తోపు అనుకుంటే వీళ్ళకన్నా తోపు హంటర్స్ ఉన్నారు, వాళ్ళని నేషనల్ లెవెల్ హంటర్స్ అని పిలుస్తారు. అండ్ చిన్న చిన్న కంట్రీస్ అయితే ఈ నేషనల్ లెవెల్ హంటర్స్ ని కింగ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అందుకే ఇంకా ఎక్కువ రోజులు ఈ లా కానీ గవర్నమెంట్ కానీ మనల్ని ప్రొటెక్ట్ చేయలేవు. అందుకే నేను మన ఓన్ గిల్ని క్రియేట్ చేశాను అండ్ ట్రస్ట్ వర్తి హంటర్స్ ని గ్యాదర్ చేస్తున్నాను, సో దట్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళకూడదని, డబ్బు కోసమైనా సరే లేదా ఏ విషయం కోసమైనా సరే. అండ్ నువ్వు ఆల్రెడీ అలాంటి పర్సన్ని కనిపెట్టేసావు అనుకుంటా, అందుకే నువ్వు పాస్ అయిపోయినావు, నేను నీకు గిల్ని వదిలేస్తున్నా, నువ్వు మన గిల్ని డెవలప్ చేయి అండ్ ఇంకా స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్ వర్తి హంటర్స్ ని గ్యాదర్ చేయి. ఒకవేళ నువ్వు అలా చేస్తే నా ఆస్తి కన్నా ఈ గిల్డ్ చాలా వాల్యుబుల్ గా అయిపోతుంది అని అంటాడు. దానికి జిన్ థ్యాంక్స్ అని చెప్తాడు. బట్ తను ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే జిన్వు ఒక గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి. అండ్ వేసిన మనకి జిన్వుని చూపిస్తారు అండ్ మీడియా వాళ్ళు తనని క్వశ్చన్స్ అడుగుతుంటారు, లైక్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. బట్ అఫ్కోర్స్ జిన్వు దానికి ఆన్సర్ ఇవ్వడు. తనకి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. అండ్ దాంతో జిన్వుతో అంటాడు, నాతో పట్టరా నేను నిన్ను ఎస్కాట్ చేస్తా అని. బట్ జిన్వు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అది కూడా చాలా స్పీడ్గా. అండ్ దాంతో మీడియా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, అంత స్పీడ్ ఏంటని. అండ్ దాంతో అనుకుంటాడు, జిన్వు చాలా ఫాస్ట్ అయిపోయిండు, ఈవెన్ నా బీస్ట్ ఐస్ కూడా తనని ఫాలో అవ్వలేకపోయినాయి. నాకు తెలుసు తను స్ట్రాంగ్ అని, బట్ తను ఇంతకన్నా స్ట్రాంగ్ అని నేను అనుకోలేదు. అండ్ ఆల్సో జాంగిన్ గార్డ్తో అంటాడు, జిన్వు ఇప్పుడు మన ఇద్దరికన్నా చాలా స్ట్రాంగ్ అయిపోయిందని. అండ్ దాంతో జాంగిన్ గార్డ్ అంటాడు, తనకి డబల్ ఎఫెక్టింగ్ అయింది కదా, అందుకే తను ఇంతకన్నా స్ట్రాంగ్ అయ్యిందని అంటాడు. బట్ కనిపెట్టేశాడు, జిన్వుకి డబల్ ఎఫెక్టింగ్ మాత్రమే కాదు, తనకి ఇంకా ఏమో పవర్ ఉంది, దానివల్ల తను రోజు రోజుకి స్ట్రాంగ్ అవ్వగలడని కనిపెట్టేశాడు. జస్ట్ ఇది హంచ్ మాత్రమే. అండ్ చాప్టర్ 78 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 79 లో మనకి డాంగ్ అని చూపిస్తారు అండ్ వాడు కూడా న్యూస్ ని చూస్తుంటాడు. అండ్ న్యూస్ లో జిన్వు గురించి వస్తుంటది కదా, అండ్ దాంతో వాడికి మండుతుంది. అండ్ వేసి మనకి జిన్వుని చూపిస్తారు. అండ్ జిన్వు ఒక ఆప్షన్ హౌస్ కి వస్తాడు. అండ్ తన మ్యాజికల్ ఆర్బ్ ని అక్కడ ఉన్న వాడికి చూపిస్తారు. అండ్ దాంతో వాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఈ మ్యాజికల్ ఆర్బ్ 100% ఆఫ్ మ్యాజిక్ ని యాంప్లిఫై చేయగలదు కాబట్టి. ఈవెన్ ఒక మోస్ట్ ఫేమస్ క్రాఫ్ట్ మ్యాన్ కూడా ఇలాంటి ఆర్బ్ ని క్రియేట్ చేయలేడు. అండ్ ఒకళ్ళు చేసినా కూడా ఆ ఆర్బ్ ఓన్లీ 50% మ్యాజిక్ ని మాత్రమే యాంప్లిఫై చేయగలదు. అందుకే వీడు ఇంతకన్నా షాక్ అయిపోయిండు. అండ్ ఆల్సో వాడు అనుకుంటాడు, జాంగిన్ గార్డ్కి ఈ ఆర్బ్ గురించి తెలిసిందనుకో వాడు డబ్బులు పట్టుకుని వచ్చేస్తాడని. అండ్ ఆల్సో వీడు జిన్వుని అడుగుతాడు, నీకు ఇది ఎక్కడ దొరికింది, నువ్వు దీన్ని ఆప్షన్ హౌస్ లో అమ్ముతావా, నీకు మంచి ప్రైస్ ఇక్కడ దొరుకుతుంది అని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, నాకు ఇది డంజన్ లో దొరికింది అండ్ నేను అప్పుడే దీన్ని సెల్ చేయని అంటాడు. అండ్ ఆల్సో గాయ్స్ ఇప్పుడు జిన్వుకి హీట్ రెసిస్టెన్స్ ఆర్మర్ కూడా కావాలి, బికాజ్ డీమన్ క్యాసిల్ లో ఎక్కువ ఫైర్ ఉంటుంది కాబట్టి. సో ఆర్మర్ గురించి జిన్వు విని అడుగుతాడు, ఫైర్ రెసిస్టెన్స్ ఆర్మర్ ఉందా అని. అండ్ దాంతో వాడు జిన్వుని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ చాలా ఆర్మర్స్ ఉంటాయి, బట్ అవన్నీ కూడా గ్లాస్ బాక్స్ లో ఉంటాయి. అండ్ దాంతో జిన్వు అవన్నీ అడుగుతాడు, ఈ ఆర్మర్స్ గ్లాసులో పెట్టారు కదా అది సేఫ్ అయినా, అండ్ ఎలాంటి సెక్యూరిటీ డివైస్ కూడా లేదు అని అంటాడు. అండ్ దానికి వాడు అంటాడు, ఈ గ్లాసెస్ చాలా పవర్ఫుల్ మ్యాజిక్ తో ఇంబుడ్ అయి ఉన్నాయి, ఈవెన్ ఒక ఏరియా కంట్రీ కూడా ఈ గ్లాస్ ని బ్రేక్ చేయలేడు. అండ్ మీరు ఒకవేళ ఈ గ్లాస్ ని బ్రేక్ చేస్తే ఈ గ్లాస్ లోపల ఉన్న ఆర్మర్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తామని అంటాడు. సో ఫ్రీ అయినగానే జిన్వు ఇంకా ఆగడు, తను ఆల్మోస్ట్ గ్లాస్ ని పంచ్ అయిపోతాడు. బట్ మధ్యలోనే ఆ షాప్ కీపర్ జిన్వుని ఆపేస్తాడు, బికాస్ వాడు ఏదో జోక్ అన్నాడు ఇలా. అండ్ ఒకవేళ జిన్వు నిజంగానే ఈ గ్లాస్ ని బ్రేక్ చేస్తే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేస్తారు ఇక్కడికి. అండ్ ఆల్సో ఈ ఆప్షన్ హౌస్ కి హంటర్ గిల్డ్ తో కూడా కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక్కడికి గ్లాస్ ని బ్రేక్ చేస్తే. సో దాంతో ఆ షాప్ కీపర్ గాడు అనుకుంటాడు, జిన్వు ఒక మేక్ టైప్ ఆఫ్ హంటర్ కదా, తను ఎందుకు ఒక హటాకర్ లాగా బిహేవ్ చేస్తున్నాడని. అండ్ తర్వాత జిన్వు వాడితో
అంటాడు నాకు డాగర్స్ కూడా కావాలి, ఇక్కడ డాగర్స్ దొరుకుతాయి అని. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ డాగర్స్ దొరుకుతాయి. అండ్ అప్పుడే వెపన్స్కి సంబంధించిన వాడు వచ్చి జిన్వుని తీసుకెళ్తాడు వెపన్స్ని చూపడానికి. అండ్ అప్పుడే ఆర్ట్ షాప్ కీపర్ గ్లాస్ని గమనిస్తాడు. అనేది కొంచెం విరిగి ఉంటుంది, అంటే జిన్వు ఆ గ్లాస్ని టచ్ చేయకుండానే దాన్ని విరగొట్టేసిండు. అండ్ మేజర్ జిన్వు ఒక డాగర్ని చూస్తాడు. అండ్ దాని కాస్ట్ ఎంతనో అడుగుతాడు. అండ్ దాని కాస్ట్ 30 మిలియన్ బాండ్. అండ్ ఇది పెద్ద తోపు డాగర్ అని కాదు, జిన్వు దగ్గర ముందు ఒక స్నేక్ ది డాగర్ ఉండేది కదా, సేమ్ టు సేమ్ దాని స్టాట్స్ దీనికి ఉంటాయి. బట్ దీని కాస్ట్ 30 మిలియన్ బాండ్. అండ్ తర్వాత జిన్వు తన డాగర్ని చూపించి అడుగుతాడు దీని కాస్ట్ ఎంతనో అని. అండ్ ఆ షాప్ కీపర్ గాడు ఈ డాగర్ని చెక్ చేసి అంటాడు దీని కాస్ట్ 100 మిలియన్ బాండ్ ఉంటుందని. బట్ జిన్వు ఈ డాగర్ని జస్ట్ 2.8 మిలియన్ గోల్డ్తోనే కొనుక్కున్నాను తన సిస్టంలో. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు నేను నా ఆబ్ని అమ్మాల్సిన అవసరం లేదు, నేను నా షాప్లో ఉన్న ఐటమ్స్ని ఇక్కడ అమ్మేస్తే చాలు, నాకు చాలా డబ్బులు వస్తాయని జిన్వు అనుకుంటాడు. అండ్ మేసర్ మనకి యూనోని చూపిస్తారు. అతను జిన్వు గురించి ఆలోచిస్తుంటాడు. అండ్ యూనో అనుకుంటాడు లైక్ అది పాసిబుల్ లా కంటిన్యూస్గా గ్రో అవ్వడం, నేను నా బీచ్ ఫామ్ లో ఉన్నప్పుడు నా ఐస్ ఎలాంటి ఎబిలిటీ అయినా సరే చూడగలదు. అండ్ ఆల్సో యూనో అనుకుంటాడు రెడ్ గేట్ ఇన్సిడెంట్ అయినప్పుడు జిన్వు నాకన్నా వీకే, బట్ ఇప్పుడు తను నాకన్నా స్ట్రాంగ్ అయిపోయిండు. అలాంటి ఎబిలిటీ ఉన్నప్పుడు తను ఎవరి గిల్డ్ అయినా సరే ఎందుకు జాయిన్ అవుతాడు, తన ఓన్ గిల్డే పెట్టుకుంటాడు. నేను అండ్ జాంగిను మా టైం వేస్ట్ చేసుకున్నామని యూనో అనుకుంటాడు. అండ్ వేసన్ మనకి సాంగ్ అని చూపిస్తారు. అండ్ వాడు ఇంకా జిన్వుని ఒప్పిద్దాం అనుకుంటాడు వాళ్ళ గిల్లో జాయిన్ అవ్వడానికి. అండ్ జిన్వు ఇంటి ముందరే వాడు ఉంటాడు. అండ్ వాడితో పాటు చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఉంటారు జిన్వుని ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ అప్పుడే జీనా విండోలోకి వెళ్ళి బయటకు వస్తుంది. అండ్ మీడియా వాళ్ళకి ఎవరు కనబడితే వాళ్ళ ఫోటో తీసేస్తారు వాళ్ళైతే. అండ్ దాంతో జీనా దాక్కుంటుంది. అండ్ దాంతో జిన్వు అంటాడు నేను కిందకి వెళ్ళి మీడియా వాళ్ళకి చెప్పానా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని, మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కదా అని అంటాడు. అండ్ దానికి జీనా వద్దంటది, ఎందుకంటే ఇంటర్నెట్లో వేసుకుంటారు కదా మీడియా వాళ్ళు ఏమని అంటే. అండ్ అప్పుడే డోర్ మీద ఎవరో నాక్ చేస్తారు. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు మీడియా వాళ్ళు వచ్చారని. అండ్ వాళ్ళని తిట్టడానికి జిన్వు డోర్ని ఓపెన్ చేస్తాడు. బట్ డోర్ మీద నాక్ చేసింది ఎవరు కాదు జిన్ గాడు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తనని వెళ్ళగొట్టేసిండు కాబట్టి ఇంట్లో నుంచి. దాంతో తను జిన్వు దగ్గరికి వచ్చాడు టు స్టే. బట్ జిన్వు జిన్ని లోపల రానిరు, డోర్ని క్లోజ్ చేస్తారు. అండ్ వేసర్ మనకి జిన్ వాళ్ళ ఫాదర్ని అండ్ మదర్ని చూపిస్తారు. అండ్ వాళ్ళ మదరు ఫాదర్తో అంటది నువ్వు జిన్తో హాష్గా బిహేవ్ చేస్తున్నావని. బట్ జిన్ వాళ్ళ ఫాదర్కి తన మీద కోపం వస్తుంది, ఎందుకంటే జిన్ను తన స్ట్రెంత్ మీద డిపెండ్ అవ్వకుండా జిన్వుని ఫాలో అవుతున్నాడు కాబట్టి. అండ్ అప్పుడే వాళ్ళ ఫాదర్కి తన వైఫ్ డబల్గా కనిపిస్తుంది. అండ్ అప్పుడే జిన్ వాళ్ళ ఫాదరు కింద పడిపోతాడు కళ్ళు తిరిగి. అండ్ చాప్టర్ 79 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది సోలో లెవెలింగ్ చాప్టర్ 77 to 79 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 5K కూడా రీచ్ చేయించేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి జెన్యూన్ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.